84 లక్షల జీవరాశికి మానవుడితో కలిపి. ఈ 84 లక్షల జీవరాశిలో గోమాత, వృషభం ఈ రెండు కౌంటింగ్లో లేవు మనకి. ఇక మూలం నుంచి మనం ఆలోచన చేస్తే మానవుడు చివర పుట్టాడు, మానవుడి కన్నా ముందు చీమ. కాబట్టి మానవుడు చివరివాడు, అందరికీ కూడా అందరి వయసు కన్నా చిన్నవాడు, చీమ వయసు కన్నా కూడా చిన్నవాడు, దోమ గీమ అన్ని కూడా. కాబట్టి ఎందుకు ఇచ్చారు మీ జ్ఞానం? ప్రతి జీవరాశి ఒకదానితో ఒకటి మాంసాహారం ఉన్నది కాబట్టి, భగవంతుడు అంతర్యామి కాబట్టి, ఎక్కడున్నాడో లేడో తెలియదు కాబట్టి, పార్వతీమాత సంకల్పం వల్ల మానవ జన్మ ఉత్పన్నమైనది. ఒకసారి ఇద్దరు కైలాసంలో కూర్చొని, ఏమినైనా మనం ఇచ్చిన జీవరాశులన్నీ కూడా మనకేమి ఫలితం లేకుండా పోతున్నాయి, ఒకదానికి ఆహారం అయిపోతున్నాయి, ఇక ఏమి అని ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మనం ఎవరికి కనపడము. దృశ్య రూపం అదృశ్య రూపం ఉన్నది కాబట్టి, మనకు దృశ్య రూపం లేదు అదృశ్య రూపం ఉన్నది కాబట్టి, మనము చేసుకోవాల్సిన విధి విధానంలో మనకు ఒక కంటికి కనపడే మన యొక్క తల్లిదండ్రుల్ని సృష్టించుకుందాము అనే భావన వచ్చినప్పుడు కైలాసంలో సమస్త దేవతా గణమంతా కూడా అక్కడ ఏర్పాటై కైలాసంలో అందరూ కూడా ఏర్పాటు చేస్తారు. దేవశిల్పులు, రాక్షస శిల్పులు అందరూ కూడా వస్తారు. వచ్చేసేసి అప్పుడు పరమాత్మ అనుజ్ఞ ఇస్తాడు. ఆ పరమాత్మ అనుజ్ఞ ఏమిస్తాడు? ఈ 14 మూఢభాండాలు మనకి ఏమైతే ఉన్నాయో 14 మూఢభాండాల శరీర తత్వంలో నుంచి ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి అక్కడ ఏమని చెప్పారు. అప్పుడు ఒక భిక్ష పాత్ర పెట్టారు. గంధర్వులసరికినేమో అమ్మ వాళ్ళు కుడి కన్ను ఇచ్చారు, మగవాళ్ళము ఎడమ కన్ను ఇచ్చారు. నాగలోకం వాళ్ళు వచ్చేసి మనకి వెన్నుపూస ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక దేవతాగణం కూడా ఆ 14 వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎవరి దానం వాళ్ళు చేస్తారు, అవయవ దానం చేస్తారు. అది దైవశిల్పి అన్ని కూడా రూపాన్ని చేస్తారు. ఆ రూపం ఏర్పడిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కడో చిన్న మలుపు ఉందని చెప్పేసి సాక్షాత్ మూల విరాటు ఆయన వచ్చేసి ఆయన హస్తంతో ఆ యొక్క విషయాన్ని సరిచేస్తారు. అప్పుడు అందరికీ సాటిస్ఫాక్షన్ అవుతుంది. మనకి పంచభూతాలు ఏమైతే ఉన్నాయో ఆ పంచభూతాలని మన శరీరంలోనే ఒక పాటుగా తయారు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అన్నీ కూడా పార్వతీమాత చివరిలో ప్రాణం పూస్తుంది. ఆ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మానవుడు తప్ప మిగతా ఏ జీవరాశి ఉన్నదో అన్ని జీవరాశుల యొక్క వాయువు ఏమైతే ఉంటుందో గాలి పీల్చడం వదలటం, ఆ వాయువునంతా కూడా తీసి ప్రాణవాయువుగా మనకి ఆ పార్వతీమాత మనకి అప్పచెప్తుంది. కాబట్టి మనకి శరీరతత్వం ఎక్కడి నుంచి ఏర్పడింది? 14 మూఢభాండాలు భిక్ష పాత్రలు వేస్తే అడుక్కుంటే వచ్చిన శరీరం ఇది. దానికి నేను నాది అవన్నీ ఏం అక్కర్లా మనకి. కాబట్టి మనం చేసుకునే విధి విధానాలు, కర్మక్రియలు మనం చేయాల్సిన విధి విధానం కంపల్సరిగా చెయ్యాలి. బ్రహ్మ మీకు లిఖితం రాసేటప్పుడు ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడు? ధర్మం అధర్మం, హింస అహింస, సత్యం అసత్యం, ఇవన్నీ కూడా మనకి చెప్పారు. ఈ చెప్పినప్పుడు మీకేం చెప్పారు? మంచి చేస్తే నీకు పుణ్యం వస్తుంది, చెడు చేస్తే పాపం వస్తుంది అని క్లియర్గా మీకు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి శరీర తత్వాన్ని మీకు వాయు రూపంలో మీకు ఇచ్చారు భూమండలం మీదకి. ఇప్పుడు మీరు ఏం ఎంపిక చేసుకోవాలి? మంచి చేయాలా, చెడు చేయాలా, ధర్మం ఆలోచన చేయాలా, అధర్మం ఆలోచన చేయాలి, ఒకరిని హింస పెట్టాలా, ఒకరిని హింస పెట్టకుండా ఉండాలా, ఇవన్నీ కూడా తత్వంలో బోధపడేది మీకే, అనాలిసిస్ చేసేది మీకే. ఆ బ్రహ్మ లిఖితం రాసినాడు, యాక్సిడెంట్ అయిపోమన్నాడు, అదే అయిపోమన్నాడు, ఇవన్నీ కూడా బ్రహ్మకి సంబంధమే లేదు. మీకు ఒక లిస్ట్ ఇచ్చారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మీరు చేసుకోవాల్సిన విధి విధానంలోనే మీరు చేసుకోవాలి. అది మీరు తెలుసుకొని చేసుకోగలగాలి. హింస పెట్టకూడదు, మనిషి లేనప్పుడు మాట్లాడకూడదు, మన మనసులో కూడా వేరే వాళ్ళ గురించి చెడు భావన రాకూడదు. ఇవన్నీ చెడువి. మంచివి మనం ఒకరికి ఉపకారం చేయాలి, ఒకరికి దానం చేయాలి, ఒకరి కష్టాల్లో ఉన్నది మనం ఆదుకోవాలి. అది ధర్మం, మానవ ధర్మం. కాబట్టి మనం చేసుకోవాల్సిన విధి విధాన ధర్మాలగిన మనం తెలుసుకొని ఈ గృహస్థాశ్రములగిన జాగ్రత్తగా చేసుకోగలిగితే మీ అంత ఉత్తమ జన్మ ఈ భూమండలం మీద ఇంకా ఏదేనూ ఉండదు.
మేము తపస్సు చేస్తే కానీ మాకు ఈ పుణ్యం వస్తుంది. మీరు గృహస్థాశ్రమంలో సతీ సావిత్రిలా కానీ సుమతి మాతలా కానీ మీరు గినగిన ఆచరించి చూపించగలిగినాడు మీ అంత పుణ్యాత్ములు ఈ భూమండలం మీద ఎవ్వరు ఉండరు. అవును, ఉంటారా? సపోజ్ మీ అందరిని చూసిన తర్వాత నాకు సంతోషం వేసినది, ఆ పార్వతీ పరమేశ్వరికి ఆజ్ఞ అడుగుదాం అనుకున్నా, వచ్చే జన్మలో కూడా ఇలానే భార్యవత్సలుగా ఉండాలని ఏమైనా ఆశీర్వాదం చేయమంటారా? చేతులు ఎత్తండి కావాల్సిన వాళ్ళు. నిదానంగా ఎత్తున్నారంటే అది కొంత సంకోచం ఉన్నది. కాబట్టి ఇది గృహస్థాశ్రమం కాదు. మేము ముఖమాటం లేకుండా చెప్తాం. గృహస్థాశ్రమం అంటే ఓన్లీ మనసుకు సంబంధించిందే కాకుండా ప్రతి విషయంలో కూడా తోడు అండగా అర్థం చేసుకోవటం, ప్రేమ భావాలు ఇవన్నీ సమకూర్చుకోవటమే గృహస్థాశ్రమం. ఇవన్నీ లేకుండా ఏదో ఓం నమ శివాయ, నారాయణ శివ ఇవన్నీ ఉంటే అవన్నీ వాటిల్లో ఫలితం ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ శూన్యమైతే వస్తుంది జీవితంలో. ఇప్పుడు భగవంతుడు పూర్ణాయుష్ ఇచ్చినాడు 100 సంవత్సరాలు. 50 సంవత్సరాలు నిద్రపోతున్నామా లేదా? 50 ఇయర్స్ నిద్రపోతున్నామా? 9 hours కష్టపడుతున్నామా ముక్తి మార్గం కోసం? అంటే 45 ఇయర్స్ అయిపోయింది. నిద్రకి ముక్తి మార్గానికి 95% అయిపోయింది. ఉన్న పర్సెంట్ ఎంతమ్మా? 5%. ఈ 5%లో శివుడికి కొబ్బరికాయలు కొట్టినా, పూజలు చేసినా, భజనలు చేసినా శివుడు ఏమైనా పరిగెత్తుకుంటూ వస్తాడా? అనంతకోటి బ్రహ్మాండ నాయకుని చెయ్యాలి అంటే మనసు నిర్మల భావనంతో అంతర్లీన శక్తి ఉత్పన్నం చేస్తే కానీ ఆ శివుడి దగ్గరికి మనం మాట్లాడటానికి కానీ చేయడానికి అధికారం వస్తుంది. అది స్వప్నంలో కనపడటం కానీ ఆదేశం ఇవ్వటం కానీ అధికారం వస్తుంది. నేను చేస్తున్నాను, ఇవాళ నాకు కష్టం వచ్చింది, నేను కొబ్బరికాయ కొడతాను, ఇవాళ నాకు కష్టం వచ్చింది ఓడి చేస్తాను అంటే భగవంతుడికి ఏమి సంబంధం లేదు. మీరు ఆ ప్రసాదం తినడానికి పనికి వస్తుంది తప్ప భగవంతుడి దగ్గరికి అది పవర్పోదు. విధి విధానాల్లోనే మనం కొన్ని చేర్పులు మార్పులు చేసుకోగలిగి ప్రశాంతమైన సమయం ఏమైతే ఉంటుందో ఆ సీరియల్ కాకుండా ఆ సీరియల్ టయాన్ని ఇంకొకటి కేటాయించుకొని ఆ సమయాన్ని దీనికైనా పెట్టుకోగలిగితే అప్పుడు మనం ప్రశాంతంగా ఆనందంగా పరమానందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సీరియల్ చూస్తాం గంట సేపు, ఏమానందం? మళ్ళీ మామూలు ఆనందమే వస్తుంది. అదే భగవంతుడికి మనం చేసుకున్నామనుకోండి, ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు 10 నిమిషాలు చేసామనుకోండి, అది భగవంతుడికి మనకి ఆశీర్వచనం వస్తుంది, మన పిల్లలకి ఆశీర్వాదం వస్తుంది, పరంపరను కాపాడటానికి అవకాశం వస్తుంది. మనకి ఇన్ని దారులు భగవంతుడు చూపిస్తున్నాడు ఒక చిన్న సూక్ష్మమైన మార్గంతో. కానీ మనం చేస్తామా? మనకు కావాల్సింది సీరియల్, ఫైట్ ఎట్లా చేయాలి, చక్రవాకాలు, మొగలి రేకులు ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఆలోచన విధి విధానంలో మనం ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో మనకేమన్నా రావణాసులాగా లక్షల సంవత్సరాలు ఏమన్నా వయసు ఉందా? ద్వాపరయుగంలో త్రేతాయుగంలో ఉన్న ఆయుష్ మనకేమన్నా ఉందా? 1,00,000 సంవత్సరాల ఆయుష్, పరిపూర్ణ ఆయుష్ అక్కడ. ఇవి మన కలియుగానికి వచ్చాం 100 సంవత్సరాలు, మళ్ళీ 100 సంవత్సరాలకి ఏదో తగ్గించని చెప్పి చెప్తా ఉన్నారు మీరంతా కూడా. కానీ ఇంత షార్ట్ పీరియడ్లో మీరు ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. మనిషి జన్మలో ఆ మనిషి జన్మలో వృధా చేయకుండా మానవ జన్మగా ఉత్పన్నమైనప్పుడు భగవంతుడు చేరడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని జన్మలు వచ్చినా ఓం నమ శివాయ స్వాహ, మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇదే పోయిన జన్మలో పూర్వకథంగా చేసి ఉంటాం, ఆ కర్మ ఈ జన్మ అనుభవించా ఉంటాం, మరి ఇదే 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 సరిపోతూ ఉంటుంది. మనం సత్సయుగంలో 1 సంవత్సరం పాటు తపస్సు చేశామనుకోండి ఉదాహరణకి, ఇదే కలియుగంలో మనం కలియుగంలో ఉన్నాం, ఈ కలియుగంలో 1 గంట చేస్తే సరిపోతుంది. సత్యయుగంలో మనం ప్రయాణం చేయాలంటే భగవంతుడి దగ్గరికి 1 year పనిచేయాలి, ప్రయాణం చేయాలి 1 సంవత్సర కాలం పాటు. కానీ ఇక్కడ ఎంతసేపు కలియుగంలో 1 hour. ఆ 1 hour టైం మీరు 23 గంటలు ఏమైనా చేసుకోండి. బ్రహ్మకాల ముహూర్త టైంలో చక్కగా లేచి ప్రశాంతంగా చేసుకున్నారనుకోండి, ఎవరికీ రోగం ఉండదు. పూర్వకాలం 50 సంవత్సరాల ముందుకు పోండి,
50 సంవత్సరాలు వెనక్కి పోతే మీకు తెలుస్తుంది. అప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మానసిక స్థితులు ఎట్లా ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, మనం చెయ్యలేక కొబ్బరికాయ కొట్టగా వెంకటేశ్వర స్వామి మా ఇంటికి రావాలి, శివుడు మా ఇంటికి రావాలంటే రాదు. ఇక్కడ మనం మాట్లాడేది అక్కడికి పోవట్లా. మనం మాట్లాడేది పోవాలి అంటే సాధన చేయాలి, ఆనందం పొందాలి, భజనలు చేసుకోవాలి, శరీరానికి ఉల్లాసం కలిగించుకోవాలి. అప్పుడు మనం సాధన పరంగా చేసుకోగలిగితే భగవంతుని యొక్క స్వప్నంలో చూడటానికి మనకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనకి అవకాశం ఉన్నప్పుడు 8ంటికి చేద్దాం, 9ంటికి చేద్దాం, 10ంటికి చేద్దాం అంటే అక్కడ కుదరదు. భగవంతుడు ఒక టైం ఫిక్స్ చేశాడు. ఆ టైం ప్రకారం మనం చేసుకోగలిగితే మనం రాకెట్లో భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. లేకపోతే ఎర్రబస్సులో ప్రయాణం చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ మధ్యలో ఆగిపోట, ఎంత రిపోయేది, ఇవి చాలా రకాలు ఉంటాయి. అదే రాకెట్లు అనుకోప్పుడు శాంతంగా 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, మళ్ళీ వస్తారు భూమండలం మీద. కాబట్టి నిరంతర సాధన. మనకి కష్టం వచ్చినప్పుడు భగవంతుని తెలుసుకోవడం కన్నా నిరంతర సాధన ఉన్నప్పుడు మీరు కష్టం అనేది మీ దగ్గరికి రాదు. ఏదన్నా కష్టం ఉన్నా, ఆపద ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ అది పక్కకు పోతుంది తప్ప అదేమి ఉండదు. మనం ప్రతి దాని మీద ఏదో ఒక దాని మీద అడిక్ట్ అయ్యి, నేను కొబ్బరికాయ కొట్టాను, నాకు పని అవ్వాలి, నేను ఇది చేశాను, నాకు పని అవ్వాలంటే భగవంతుడికి కూడా కొంచెం ఉండాలి కదా. ఇప్పుడు మీరందరూ ఉంటారు, పుట్టిన దగ్గర నుంచి మరణాంతరం వరకు కూడా ఏం ఆలోచన చేస్తారు? భగవంతుడి దగ్గర నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. కోరికలు కొడతారా లేదా ఏమన్నా కొడతారా? భగవంతుడికి ఇసుకురాదా? ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకో, 2 సార్లు ఏదైనా మాట్లాడితే చాలే, తర్వాత మాట్లాడదాంలే అంటాం. జీవితకాలం అంతా కూడా 100 సంవత్సరాల పరిపూర్ణ ఆయుష్లో భగవంతుడి దగ్గరికి మనం ఎన్నిసార్లు పోయినా కానీ నాకు అది కావాలి, ఇది కావాలి. ఆయన ఎప్పుడన్నా మిమ్మల్ని కోపడ్డా? మనం 2 సార్లు చికాకిస్తే మనం కోపడతాం. అది భగవంతుడు అంటే. ఆ యొక్క విషయాన్ని మనము పరిశీలన చేసుకొని భగవంతుడికి మనం ఏమి చెయ్యాలి, రోజు మొత్తం మీద 1 గంట చేయాలా, 1 అరగంట చేయాలా, అవన్నీ ఉంటాయి మనకి. భగవంతుడు మనకి ప్రకృతిని ఇచ్చాడు, ఆక్సిజన్. పోయినసారి ఆక్సిజన్ కొనుక్కోవాలనుకుంటే ఏం చేశాము? లక్షల్లో పెట్టాము. కానీ భగవంతుడు చెట్లు ఇచ్చాడు, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. చక్కగా చెట్లు నాటుకోండి. వృక్షో రక్షిత రక్షిత. ఆ వృక్షాన్ని మీరు రాజాలంటే ధర్మాన్ని కాపాడినట్టే వస్తుంది మీకు. కాబట్టి మనం చేసుకునే విధానాల్లో ఇవన్నీ కూడా మనం చేర్పుడు మార్పులు చేసుకొని ఆ గృహస్థాశ్రమంలో ఉన్న ఆనందాన్ని మనం చక్కగా చేసుకునవచ్చు. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు ఉంటారనుకోండి, రోజు గొడవలు పడుతూ ఉంటారు. గొడవలు పడాల్సిన పడలేదు, గొడవలు పడినా కానీ ఒకళ్ళు తగ్గాలి. భర్త ఎప్పటికైనా గొడవ చేస్తున్నాడు అనుకోండి, భార్య 1 గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఆయన అంతా అలిసేంత వరకు అయిపోయిందా నాయన, ఇదిగో మంచినీళ్ళు తాగు అని నవ్వుతూ ఇచ్చినారనుకోండి, 3వసారి గ్లాస్ తీసుకొచ్చేటప్పుడు ఇంట్లో కూడా ఉండే బయట ఉంటాడు ఆయన. అబ్బో గ్లాస్ వచ్చేస్తుందిరా నాయన, గొడవ ఎందుకు మనకి అనుకుంటా. అంటే వాళ్ళకి అసహ్యం అనిపిస్తారు. ఇప్పుడు రోజు అత్తగారు ఇంట్లో గొడవ చేస్తున్నారు అనుకోండి, రోజు వెళ్ళి పక్కన పెట్టేసి 1 క్షణకాలం పాటు ఆమె కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకొని 2 అక్షింతలు వేసుకోండి. రోజు కోడల పిల్ల వచ్చి నాకు రోజు అక్షింతలు వేసుకుంటుంది, ఇంకా తిట్టకూడదులే, కొంత తగ్గించుకుందాంలే అని సైజులు తగ్గిపోతూ వస్తూ 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 అత్తగారు ప్రేమ చూపిస్తా. ఈ పూర్వకాలం రోజుల్లో గృహస్థాశ్రమంలో చిన్న చిన్న సూక్ష్మాలతోటి మోక్షాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ అలజడులన్నీ మనం క్రియేట్ చేసుకొని భగవంతుడి మీద దృష్టి లేకుండా మన లాస్ట్కి క్షీణస్థితికి ఎక్కడికి వస్తున్నాము, ఏమి తెలియకుండా స్వర్గపురికి వెళ్తున్నాం. కాబట్టి ఏదో ఒకటి తెలుసుకోవాలి. మీరు భగవంతుని తెలుసుకోవాలనుకుంటే 1 శ్లోకాన్ని, దాని భావం, టీకా, తాత్పర్యం అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఈ జీవితంలో నేను 1 శ్లోకాన్ని పరిపూర్ణంగా ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతాను, భగవంతుడు ఏ రూపంలో వచ్చినా కానీ నేను చెప్పగలుగుతాను అనే 1 జన్మకి 1 శ్లోకాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, శ్లోకాలు ఉంటాయి చదివేస్తాం, ఆ శ్లోకానికి భావం అర్థం తెలియదు. భగవంతుడికి మనం ఏం సమర్పిస్తున్నామో తెలియాలా వద్దా? భగవంతుడికి ఇంటిమేషన్ ఏమి ఇస్తున్నాము? శ్లోకం కాదుగా. శ్లోకానికి భావార్థం తెలుసుకొని మనం భగవంతుడి చేసినప్పుడు దాని మీద ప్రేమ పెరుగుతుంది. ఎస్ ఇది అది అని పెరుగుతుంది. అప్పుడు మనము ఆ చేసినప్పుడు ఆ విధి విధానాల్లో మనము క్లారిటీగా తీసుకుంటానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది.
కాబట్టి వాళ్ళు చేసుకునే విధానం ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఉదయాన్నే ఎన్నింటికి లెగవాలి, ఆ ఉదయాన్నే లేచినప్పుడు మనకి ఎంత జనరేట్ అవుతుంది, ఆ రోజుకి డుమకాల ముహూర్తంలో చేయండి. రోజు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆర్ఘ్యం సమర్పించండి. ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత సూర్యమంత్రం అయిపోయిన తర్వాత ఓంకారం చేయండి ఒక 10 నిమిషాలు. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? లివర్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా శరీరంలో? పూర్వకాలం ఏమన్నా మాకు హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రకృతే మాకు కాపాడింది, ఆ సూర్యుడే మనం కాపాడారు. పూర్వం మానవుడు అందరూ కూడా సమస్త మానవాళి సూర్య ఉపాసన చేసినది తప్ప అప్పుడు ఏమీ లేదు. మనకి సనాతన ధర్మంలో సూర్య ఉపాసనే చాలా గొప్పదిగా చెప్పబడింది మన గ్రంథాలలో. సూర్యుడి దగ్గర మీరు రోజు ఉపాసన చేయండి. పొద్దున్న లెగవండి. సూర్యుడు ఉదయించే ముందు 12 నిమిషాలు కిరణాలు పడతాయి భూమి మీద. చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మన శరీరానికి. కానీ మనం చెయ్యం. హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్ గారు ఉన్నారు, ఏమి మెడికల్ షాపులు ఉన్నాయి, అవి అభివృద్ధి చేద్దాం. అంతేగాని ఈ సూర్యుడి దగ్గరికి ఉదయాన్నే లేచి మనం ఆ కార్యక్రమం చేయడానికి సన్నద్ధులం అవ్వం. శరీరం సహకరించట్లేదనో ఒకటన్నా చాకులు చెప్తాం తప్ప హాస్పిటల్కి పోతాం. కానీ సూర్యుడి దగ్గర అక్కడే చేయండి. థైరాయిడ్ ప్రాబ్లమే ఉంటుంది. వాళ్ళ థైరాయిడ్ వల్ల ఎంతమంది ప్రాబ్లం పడుతున్నారు? షుగర్ వల్ల ఎంతమంది ప్రాబ్లం పడుతున్నారు? బీపీల వల్ల ఎంతమంది? అరికాల మంటలు, మైగ్రేను. ఒక్కొక్క మనిషికి ఒక 5-6 స్కీములు వచ్చినా కానీ ఇక భగవంతుడి మీద ధ్యాస రావట్లేదు. వచ్చినాయా? buy 1 get 5 free. మరి ఏమి రావట్లా. ఎప్పుడు వస్తాయి అవి? అవి ఎట్లా పోవాలి అని విచారణ చేసుకోవాలి. మనం జన్మకి ఒక్కటే కాదు, డబ్బు సంపాదన, ఇల్లు, చీరలు, బంగారం ఇయే కాదు, మీతో ఏమీ రాదు. మీతో వచ్చేది స్థిరమైన ఏమైతే చేసుకుంటారో భగవత్ ఆరాధన కానీ ఇవన్నీ చేసుకోవాలి. మీకు భగవంతుడి మీద ఇష్టం లేదనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులకి రోజు పాద పూజ చేయండి. వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని బయటికి పోండి. అన్ని శుభాలు జరుగుతాయి. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, రోజు వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని దైవ పూజ చేసుకోండి, ఇలా సాధన చేసుకోండి, ఇలా ఏదో ఒకటి చేసుకోండి. మీకు ఎంత ఫలితం వస్తుందని, భయంకరమైన ఫలితం వస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రశ్నించే హక్కు ఆ ఈశ్వరుడు కూడా లేదు. కాబట్టి అంత గొప్పగా మన కలియుగంలో ప్రథమంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ మనకి లైన్గా ఎందుకు ఇచ్చారు? చివరిలో భగవంతుడు ఉంటున్నాడు. వీళ్ళు నలుగురు దగ్గర మీరు ఆశీర్వాదాలు పొంది ఈ కలియుగంలో ఎప్పుడైతే మీరు పొందుతారో, సక్రమైన ఆశీర్వచనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుడు నీకు దగ్గరగా ఉంటాడు. ఈ 4 స్టెప్పులు రాకుండా ఈ కలియుగంలో భగవంతుడు రావాలంటే రానే రాడు. కాబట్టి మనం తల్లిని గౌరవింపజేయబడాలి, తండ్రిని గౌరవింపజేయబడాలి. మన చదువు నేర్పిన గురువు కానీ, విద్య నేర్పిన గురువు కానీ వాళ్ళకి కూడా మనం చేయవలసిన గౌరవప్రదంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా చిన్న తేడా వచ్చింటే పిల్లల్ని ఏమన్నా మాస్టర్ గారు ఏమైనా చిన్న మాట అన్నారనుకో, ఆయన మీద ఫైటింగ్కి పోతారు. ఫైటింగ్కి పోతే జ్ఞానం హీనం అవుతుంది. గురువు గారు మన మంచి పని కోసమే చేశారు అని తల్లిదండ్రులకి మీరు భావన చేసినప్పుడు అవన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. రాబోయే కాలంలో మనం ఒకటి ఎడ్యుకేషనల్, పూర్వం గురుకులం ఎలా అయితే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ కూడా ప్రాజెక్ట్ తయారు చేస్తూ ఉన్నాం. మీరు మాకు 3వ సంవత్సరంలో పిల్లల్ని అప్పచెప్తే మీకు 22వ సంవత్సరంలో పిల్లల్ని అప్పచెప్తాం. మీ పిల్లల్ని వాళ్ళు వచ్చి మీరు చూసుకోవచ్చు. 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. పిల్లల్ని చూసుకొని వెళ్ళవచ్చు. కానీ మీరు తినే ఫుడ్ నాట్ అలౌడ్. ఎందుకంటే మీరు స్పైసెస్ తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ అక్కడ బుద్ధి మారిపోతుంది. అక్కడ ఒక టైం టేబుల్ ఇస్తాం. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇది, ఈత కొట్టినప్పుడు ఇది, ఏం చేస్తారో ప్లానింగ్ చేసుకున్నప్పుడు వాడి ఆ తగ్గ ఫుడ్ వాడికి శరీరానికి ఇస్తాం. మళ్ళీ ఇస్తారా? 3వ సంవత్సరం పిల్లల్ని అప్పచెప్తారా? మరి ఓం నమః శివాయ. కాబట్టి ఈ ఓల్డ్ గురుకులాలు ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో ఆధ్యాత్మిక చింతనతో పాటు మన భౌతికమైన విద్య, ఆధ్యాత్మికమైన విద్య, వేద విద్య ఇవన్నీ నేర్పిస్తాం. వాళ్ళకి 5 భాషలు నేర్పిస్తాం. ఫస్ట్ భాష సంస్కృతం, తర్వాత హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ మాతృభాష. మీకు ఏమైతే ఉంటుందో
మదర్ టంగ్ నేర్పిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా చదువుకొని ఉత్తీర్ణులు అయిపోయి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ఇంగ్లీషు హిందీ 2 భాషలు ఉండాల్సిందే. కాబట్టి స్థిరమైన భాష సంస్కృతం కంపల్సరీగా నేర్పిస్తాం. ఇక రాబోయే కాలంలో కూడా మనకి భాషల్లో అందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడు కూడా రామాయణం అనేది విద్యని ఎడ్యుకేషన్గా చేర్చారు. ఆల్రెడీ ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేశారు. మదర్సాల్లో కానీ వాటర్లో కానీ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో రామాయణం అంతా కూడా అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు ఉత్తరాఖండ్లో జరిగేది రాబోయే కాలంలో భారతదేశం అంతా కూడా రామాయణాన్ని ఒక సబ్జెక్టుగా చేర్చి ఆ యొక్క ఉన్నతమైన విలువని మళ్ళీ పునరుత్పత్తి చేయడం కోసం ఈ భారతదేశం ఇండియా ఈజ్ డైడ్ భారతదేశం వికసిస్తుంది. అంటే భారతదేశం యొక్క వికసించడంలో ఇవన్నీ మన పురాతనమైన ధర్మాలు సనాతన ధర్మము ఇవన్నీ కూడా మళ్ళీ వికసించబోతూ ఉన్నాయి. మీరందరూ అది బాధ్యత తెలుసుకొని చక్కటి విధానానికి ఆలోచన చేసుకొని మళ్ళీ రాబోయే భావి పౌరులకి మనం చెప్పాల్సింది సెల్ ఫోన్ కాకుండా రామాయణం గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి ఒక మనం చేయవలసిన మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు సాధన చేయాలి, వాళ్ళకి నేర్పాలి. అది ధర్మం. ఇప్పుడు పిల్లలు అడిగే క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం లేదు, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏం చెప్పాలో తెలియదు. మీరు రారు, మీరు నేర్చుకోరు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు, మా పిల్లలు వినట్లేదంటారు, ఎడ్యుకేషన్ సరిగ్గా చదవట్లేదంటారు. ఎట్లా చదువుతారు? అది కూడా మైనస్. కాబట్టి మన విధానాల్లో మార్పులు చేసుకోవాలి. మన విధానాల్లో పర్ఫెక్షన్ ఎప్పుడైతే చేసుకోగలుగుతామో అవన్నీ కూడా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఆరోగ్యం బాగుండాలంటే పొరపాటుగా బాగుండదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి మీ గృహస్థాశ్రమంలో ఒక చాకలామని పెట్టుకున్నారే అనుకోండి, బట్టలు ఉతకడానికి ఒకళ్ళని పెట్టుకున్నారే అనుకోండి. దానివల్ల మీరు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారే మనం ప్రశాంతంగా జీవించడానికి అధికారం వస్తుందిగా. ఇంకా కొన్ని రోజులు ఆవిష్య పెట్టడానికి ప్రామాణికంగా వస్తుందిగా. అందుకని చాకలామని పెట్టుకుంటే ఈ స్కీములు వస్తాయి. ఇందాక చెప్పాను కదా, Get 1 buy 5 స్కీములు ఎవరు కొనుక్కొచ్చుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి ఒక్కరికి సూర్యుడి దగ్గర క్రియ చేసుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ ఏముంది, తాత్కాలికమైన జీవితాలు. ఇక వంట వాళ్ళని పెట్టుకున్నారే అనుకోండి, దానివల్ల 3 స్కీములు మైనస్ అవుతాయి. శరీరం పార్టీషన్. ఇప్పుడు కూరగాయలు మనము కటింగ్ చేయటం వల్ల కానీ దాంట్లో వచ్చే పవర్స్ అన్నీ కూడా మనకి లోపలిగా యాసిడ్ లాగా లోపలికి పోతుంది. ప్లస్ కూర వండేటప్పుడు మనం మరగబెట్టేటప్పుడు ఆ ఒక స్మెల్ అంతా కూడా మనం పీల్చుకుంటాం. దానివల్ల మనకి లివర్లో కానీ కిడ్నీలో కానీ కొన్ని అన్నీ కూడా పరిశుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అట్లా మనం చేయం. మన వంట అమ్మాయి కావాలి, ఆమె పీల్చుకుంటుంది, ఆమె ఆరోగ్యం బాగుంటుంది. మనకేముంటుంది, స్కీమ్ 3 ఉంటుంది. కాబట్టి పూర్వకాలం చేసుకోలేదా పెద్దలు, ఉదయం నుంచి రాత్రి వరకు చేసుకునే ఉంటారు. కాబట్టి కొన్ని చేర్పులు మార్పులు మనం చేసుకొని విధి విధానంలో కింద మార్పు చేసుకోగలిగితే అప్పుడు మనం చేసుకోవాల్సిన విధానాలు బాగుంటాయి. కానీ మనం ఎప్పుడైతే చేసుకోలేదనుకోండి, చేసుకోకపోతే ఏమవుతుంది, జన్మలు వస్తూ ఉంటాయి. ఓం నమః శివాయ వస్తుంటాయి. మాకు హింసలు తప్పవు, వాళ్ళు అనడం తప్పదు. ఇవన్నీ మామూలే, రొటీన్. మా టైం అంతా వృధా అయిపోతూ ఉంటుంది గురువులది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా మీ ధర్మాన్ని మీరిగిన సనాతన ధర్మాన్ని కింద పాటించి ప్రకృతిని పరవశింపజేశారనుకోండి, మేము హిమాలయం నుంచి మేము రావడానికి మాకు అవసరం ఉంటుందా లేదా? మేము దేనికి రావాలి మీ దగ్గరికి? మీరు చేయాల్సిన ధర్మం మీరు పాటించినప్పుడు, మీరు నిద్రపోతున్నప్పుడు మాత్రమే మేము రావాల్సిన ధర్మం మాకు ఏర్పడింది ఇక్కడ. అంటే మీరు మంచి వాళ్ళ? ఏం చేస్తున్నారు మీరు ప్రకృతికి? కాబట్టి మన సంపాదనే కాదు, సంపాదనతో పాటు కూడా ఇవన్నీ వనరులు కూడా మనం సమకూర్చుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇక భగవంతుడి ఇచ్చాలే, ఏదో మనం రోడ్డు మీదకి వచ్చాములే, మన ఇష్టం వచ్చినట్టు చేద్దాంలే అనుకుంటే కుదరదు. భూమండలం మీద రాబోయే కాలం చాలా విచిత్రంగా బాగా పనిష్మెంట్ వచ్చేది దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా స్మరణ జరగకపోతే కుదరదు. ఇప్పుడు మనకి వర్షం పడట్లేదు, కాలువలో నీళ్ళు లేవు, నీళ్లు రావట్లేదు అని చెప్పుకుంటుంటాం స్టోరీలు. ఆ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటుంటాం మనం ఈజీగా. కానీ నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? కొబ్బరికాయ కొట్టి నీళ్ళు తాగితే సరిపోయిందా? యజ్ఞకర్తలు చేయాలి, అన్నదానం చేయాలి. ఈ 2 చేస్తేనే భగవంతుడు మనకి, వర్ణదేవుడు మనకి, భూమండలానికి ఈ 2 ఎక్కడైతే
విశిష్టంగా జరుగుతాయో అక్కడ మేము వర్షాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పి మనకి భూమండలం మీద మనకి మాట ఇచ్చారు. అదే మేము వచ్చినప్పుడు దక్షిణ భారతదేశానికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నదులలో నీళ్లు ఏమయ్యా అడిగితే 30 సంవత్సరాల నుంచి లేవండి అంటారు. ఇంతెంత ఖర్చు పెడతారు మీరు, ఊరికి వృధా ఖర్చు. సంవత్సరానికి ప్రతి గ్రామంలో హోమం చేసుకోండి, ఆ గ్రామానికి మీరే భోజనం పెట్టుకొని తినండి, అన్నదానం జరిగినట్టు లెక్క వస్తారు. గుజరాత్ కానీ హర్యానా కానీ పంజాబ్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళు 3 క్రాపులు 3 హోమాలు చేయాల్సిందే. వాళ్ళు పంట వచ్చినప్పుడు చేస్తారు, పంట వేసేటప్పుడు చేస్తారు. అందుకనే సుభిక్షంగా భూమి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నీళ్లు లేమి అనేది లేదు. ఈ దక్షిణ భారతదేశంలో ఎందుకు వస్తూ ఉంది? నేను నాది ఒకరి మీద పడడం ఇవే తప్ప భగవంతుడికి ఏమి చేయాలి, నీళ్ళు లేకపోతే మనం ఏం చేసుకోవాలి, భగవంతుడికి నామస్మరణ ఏం చేయాలి, ఈ ఆలోచనే లేదు. ఆ 10 సంవత్సరాలైంది నది పారట్లేదు, 20 సంవత్సరాలైంది అది పారట్లేదు, మాకు ఏం లేవు. ఆ దేవుడు చూడు కడువు 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 కడువు. అన్నపూర్ణాదేవి మన స్థలం. ఈ అన్నపూర్ణాదేవికి భగవంతుడు మనకి ఆశీర్వాదం చేయడా? మనం చేసే కర్మ మనం చేయాలా లేదా? మనం చేసే కర్మ మనం చేయం, కానీ భగవంతుడు అన్నీ ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు భగవంతుడు? ఆయన కూడా ఇచ్చి 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 నీరసించి పోతాడు కదా. ఆయన నీరసించి పోయారనుకోండి, మళ్ళీ ఆయనకి మళ్ళీ DNA RNA పెట్టాల్సి వస్తుంది, చెల్లిన బాటిల్ పెట్టాల్సి వస్తుంది బాగా. అందుకని ఊరిక ఏదో నా దగ్గర ఏదో ఉంది, ఏమి ఉన్నది ఏమీ లేదు. మన ఒక దేశంలో ఎత్తుకేకి వచ్చింది, రాత్రిపూట బ్రహ్మాండంగా నాదే అనుకున్నాడు, తెల్లవారేసరికి మొత్తం స్మాష్ అయిపోయింది టర్కీ అంతా కూడా. ఆస్తులు ఏమైనా మిగిలినాయా? ఆస్తులు కట్టుకోకుండా ఆస్తుల్లో కట్టుకొని వాళ్ళు సుఖంగా ఉంటూ ఉన్నదాన్ని 10 మందికి చేయటమో, లేకపోతే ధర్మం చేయటమో, దానము చేయటమో, లేకపోతే ప్రకృతిని సంరక్షించటమో, చెట్లు నాటటమో, యజ్ఞ యాగాదులు కథలు చేసుకోవటమో చేసుకున్నారు అనుకోండి, భగవంతుడు ఆ దుస్థితి ఇవ్వడు కదండి. ఇస్తాడా భగవంతుడు? భగవంతుడు ఆశీర్వాదమే ఇస్తాడు, కానీ మీరు చేసుకున్న కర్మను బట్టి, మీరు చేసుకున్న వినాశనాన్ని బట్టి ఆ భగవంతుడు మీకు అదే చేస్తాడు. ఆయన ఎంతసేపు పడుగు మోస్తాడు? భూమండలం మీద నియమం పెట్టిందేమి, మీరు చేసేదేమి, మీరు చెందేది ఏమి? ప్రతి ఊరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, అదని ఇదని ఇదని. అది కాదు మాట్లాడాల్సింది, భగవంతుడికి ఏమి చేయాలి అని పెద్ద మాటలు మాట్లాడారు. మనం ఎంత ఆనందం పొందుతున్నాము, రోజుకి ఎన్ని నిమిషాలు ఆనందం పొందుతున్నాము, ఎన్ని గంటల ఆనందం పొందుతున్నాము అనేదే కావాలి భగవంతుడికి. మీరు సంపాదించుకున్న దాంట్లో భగవంతుడికి ఏమీ రాదు. అది మీరు సంపాదించుకున్నా కానీ తాత్కాలికమే మీకే ఉంటుంది తప్ప భగవంతుడికి ఏమి సంబంధం లేదు. అక్కడ మీరు చేసే మంచి పనే భగవంతుడికి అవసరం, అది స్థిరం. మీకు మీ తరతరాల వారికి కూడా ఆ యొక్క వైబ్రేషన్స్ కూడా మీకు పరిపూర్ణంగా వస్తూ ఉంటాయి. అవి మన అన్నీ చేసుకోకుండా, మనం ఏమి చెందకుండా మన ఇష్ట ప్రకారం మనం చేసుకొని మన ఇష్ట ప్రకారం మనకు అన్నీ రావాలి. మన ఏదైనా జరిగింది అనుకోండి, చూడు ఆ బ్రహ్మదేవుడు ఇట్లా రాసినాడు. బ్రహ్మదేవుడికి ఏం పని రాయటానికి గురించి, ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల గురించి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. జ్వరం వచ్చిందంటే భగవంతుడే బ్రహ్మ రాసినాడే, జ్వరం వచ్చిందంటే. మోకాళ్ళ నొప్పులు వచ్చింది, జ్వరం వచ్చింది రాశాడే. పనమాయన పెట్టుకుంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అది పెట్టుకోకపోతే మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఆ భగవంతుడు తెలియదా? కానీ మనం చేసుకునే విధి విధానాలు మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్తున్నాం. పూర్వం జనరేషన్ చూడండి, మన తాత ముత్తాత కూడా పోండి చాలు, మన తాత కూడా అక్కడ ముత్తాత దగ్గరికి పోండి, ఆయన 115 120 సంవత్సరాలు బతికేవాడు. చివరికి కూడా కథ లేకుండా చాలామంది జీవించేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఈ పిల్లలు లెగవాలంటే 2 చేతులు పైన పెట్టి ఓం నమః శివాయ అంటున్నారు. రేపు వాళ్ళ పిల్లలు 2 కాళ్ళు 2 చేతులు పెట్టి పైకి లెక్క. ఇదా శరీర దృఢత్వం ఇచ్చాడు మీకు, శక్తిని పెంచుకుంటాను మీలోనే ఉంది. ఆ శక్తిని పెంచుకుంటాను మీరు చేసే క్రియలోనే ఉంది. మీరు శక్తిని పెంచుకోండి, అంతర్లీన శక్తిని పెంచుకోండి, ఆయుష్ పెంచుకోండి. ఎవరు వద్దన్నాడు? భగవంతుడు ఏమన్నా ఆయుష్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాశాడేమన్నా? ఒక తల్లి గర్భం నుంచి 13 సార్లు జన్మించవచ్చు అన్నాడు ఒక కలియుగాని. అంటే ఎంత మీ ఆయుష్? 80-82 వేల సంవత్సరాలు ఆయుష్ మీరు పెంచుకోవచ్చు, 82,000 సంవత్సరాలు బతకవచ్చు. మన తర్వాత తల్లి గర్భం నుంచి రావచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఓం నమః ఓం
వస్తుంటారు పోతుంటారు. ఆ పైన ఒకసారి చూస్తే కీళ్ళు కట్టుంటాయి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా జీవించడానికి అధికారం మీరు ఇచ్చారు. ఆ క్రియను పునరుత్పత్తి చేసుకొని మన క్రియలోంచి అంతలీన శక్తిని పెంచుకుంటూ 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 పోతా ఉంటే భగవంతుడికి ఆయుష్యం మనం పెంచుకోవటం. అధికారం మనకిచ్చాడు పెంచుకోవడానికి, భగవంతుడు ఏం తీసుకోలే. చాలా మందిని చూస్తూ ఉంటాయి, ఏదైనా కష్టం వచ్చిందనుకో, చూడు భగవంతుడు చాలా ఇబ్బంది పెట్టాడు గురువు గారు అని అంటారు. ఆయనకి ఏం పని? అది భగవంతుడు ఇబ్బంది పెట్టలేదుగా. మీ బాధ చూసి వర్షం పడుతుంది. కాబట్టి కొన్ని సూక్ష్మమైన మార్గాలు బ్రీఫ్గా ఆలోచన చేసుకొని ఇప్పటికైనా సరే మునిగిపోయింది ఏమి లేదు భూమండలం మీద. వీళ్ళు చేసుకోవాల్సిన విధి విధానాలు సక్రమంగా చేసుకొని ఆ ప్రకృతిని మనం ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతామో అక్కడ సంతోషంగా జీవించడానికి అధికారం ఉంటుంది. నిన్న పిల్లలు వచ్చారు, గురుగారి ఎండ ఇంత ఉంది ఏం చేస్తామన్నారు. సరే మీ ముందు వైబ్రేషన్ ఇస్తాను, వరుడు దేవుడికి ఇంటిమేషన్ ఇస్తాను, రేపు ప్రశాంతంగా ఉంటాడేమో చూద్దామన్నారు. పొద్దున్న నుంచి పాపం వర్షం పడింది. పొద్దున్నే నేనున్నాను ఆయన అని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఇబ్బంది లేకుండా ఉంది, ఇప్పుడు ఇబ్బందికి వస్తుంది. చక్కటి వాతావరణం వస్తారు. ఈ సంవత్సరం వర్షాలు కూడా, రైతులు కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు. ఎరుపు కలర్కి మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం బాగా కూడా. కాబట్టి అందరూ కూడా సుభిక్షంగా అందరూ ఉండాలని, అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతు సూక్తంతో అందరూ కూడా ప్రశాంతంగా జీవించాలని, చేర్పులు మార్పులు చేసుకొని ప్రతి యొక్క మా ఘోష ఇదే. ప్రతి గ్రామంలో ఎంత నెగటివ్ ఉందంటే అంత నెగటివ్ ఉంది. ఏం మంచి జరుగుతుంది గ్రామానికి? మనకు కావాల్సినప్పుడు వర్షం రావాలి, మనకు కావాల్సినప్పుడు రావాలంటే శ్రీకృష్ణదేవరాయలో జరిగింది, వాళ్ళ పరిపాలన జరిగింది. వాళ్ళ రైతు వెళ్ళి అందరికీ ఒక చాట కూర్చొని ఇవాళ మేము పొలానికి వెళ్తున్నాం, మాకు వర్షం కావాలంటే వచ్చినది. ఎందుకు? వాళ్ళు ధర్మాన్ని పరిపాలన చేశారు, అన్నదాన సత్రాలు కట్టారు, ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టారు, ఎన్నో కోనేర్లు కట్టారు, ఎన్నో తాటకాలు కట్టారు. అన్ని రకాలు వాళ్ళు చేశారు కాబట్టే వాళ్ళకి భగవంతుడు అడిగితే ఇస్తారు. మళ్ళీ 650 సంవత్సరాలైంది భూమండలం మీద శ్రీకృష్ణదేవరాయ పరిపాలన జరిగి. ఇప్పుడు ఏం తేడా వచ్చింది? మానసిక మార్పులు తేడా వచ్చినాయి. రాలేదా? ఒక వివాహం చేయాలంటే కుటుంబంలో అక్కడ అత్త మామ ఉండకూడదంట. ఎవడు ఉండాలి? ఎవడు ఉండాలి భూమండలం మీద? మొన్న ఒక అమ్మ చెబుతుంది నాకు, గురుగారు అత్త మామ ఉండకూడదు గురుగారు అన్నాడు. మీరు పోయిన తర్వాత మీ పిల్లలకి పెళ్లి చేస్తారు వేరే వాళ్ళు అని చెప్పి. ఇంకా వాళ్ళ నుండి ఉపయోగం ఏముందమ్మా? వీళ్ళు పోతే కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఒక్క తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు మాట్లాడే సందర్భం కానీ విషయం కానీ అది ఎంత దూరం పోతుంది, ఏం పోతుంది అనేది ఏమన్నా కొంచెమన్నా ఉందా? ఆ మాట మాట్లాడటం వల్ల 6 జన్మలు కుక్క యాతన పడతారు వాళ్ళు. మాట్లాడితే చాలు భూమండలం మీద. వాళ్ళ తల్లిదండ్రులు బయటకు పోవాలి, తల్లిదండ్రులు ఉంటేనే పెళ్లి చేస్తాము, నాన్నమ్మ ఉండకూడదు, అమ్మమ్మ ఉండకూడదు, ఎవరైతే మాట్లాడతారో 6 జన్మలు గరుడ పురాణంలో తీసి చదువుకోండి వివాహ వేదిక గురించి. నానాక ఏమంటారు ఇబ్బందులు పడతారు 6 జన్మల పాటు. మామూలుగా ఉండదు. పూర్వం ఏమనుకునేవాళ్ళు, ఎంతమంది ఉంటే అంత కుటుంబం మంచిగా ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు. గడ్డి బాములు చూసి పిల్లని ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత సంపాదించామని అట్లా ఎలా సంపాదించామని అడుగుతాడు. అప్పుడు పదాలు తేడా వచ్చినాయి. ఆ పదాలు తేడా వల్ల ఇవన్నీ గొడవలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వివాహ వేదికలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి కంపల్సరీగా. వివాహ వేదికలో మీరు ఎంతమందికైనా పెట్టుకోండి, ఎన్ని లక్షల స్వీట్లు పెట్టుకోండి, ఆటలు పెట్టుకోండి, మేమేం కాదన్నాం. వివాహ వేదిక జరిగినప్పుడు ఆ రోజు మటుకు ఎంతవరకు మీరు చేయాలనుకుంటే ఇస్తర ఖాళీ చేయాలి. ఇస్తర్లో భోజనం మిగలకూడదు. మిగతాది మీరు ఫంక్షన్ చేసుకోవాలి, మీ హోదా సమాజంలో చూపించుకోవాలనుకుంటే మరుసటి రోజు చేసుకోండి. మీరు ప్రోగ్రామ్ గెట్ టుగెదర్ కానీ ఏమైనా చేసుకోండి. ఆ వివాహ వేదిక జరిగిన తర్వాత అన్నక్రియ జరిగినప్పుడు, అన్నదాన క్రియ జరిగినప్పుడు ఆ పిల్లలకి ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే పంచమాంగళ్య గౌరవులు వచ్చి ఆ యొక్క జీలకర్ర బెల్లము అన్ని మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత ఈ విందు భోజనం చేసి వాళ్ళు బయలుదేరుతారు అనమాట భూమండలం నుంచి. కాబట్టి అప్పుడు ఆ క్రియకి మీరు కంటిన్యూ చేసుకున్నారనుకోండి, పిల్లలకి ఆశీర్వాదం వస్తుంది, మీకు ఆశీర్వాదం వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు మీరు అన్ని రకాలు పెట్టుకుంటారు, స్వీట్లు ఆటలు పెట్టుకుంటారు, ఏం చేస్తారు? ఆ లైట్ అలా కొడుకుతాడు, ఆ డస్ట్బిన్లో ఇట్లా
ఆ డబ్బు ఇది ఆశ్రమాలకు ఇవ్వండి, లేని వాళ్ళకి పెడతాం, భోజనాలకు పెడతాం, సమిష్టిగా పెంచుతాం, చాలామందిని సైన్యాన్ని తయారు చేస్తాం. తల్లిదండ్రులకు గౌరవం ఎక్కువ ఉన్న వాళ్ళు మా దగ్గరికి పంపించండి, మేము చక్కగా ప్రేమిస్తాం, వాళ్ళని గౌరవించుకుంటాం. అది చెయ్యం మళ్ళీ ఇది. అప్పుడు భగవంతుడు చేసిన దానికి మహా పాపం కింద లెక్క రాసేసి లిస్టులో పెట్టేస్తాం. వివాహ వేదిక జరిగినప్పుడు మీ బంధువర్గమే కూర్చోండి, వాళ్ళ బంధువర్గం కూర్చొని అంతవరకు తృప్తిగా భోజనం చేసి ఇష్టరా ఖాళీ చేయండి, ఆశీర్వాదం వస్తుంది. మరుసటి రోజు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఎవరు కాదండి. ఎందుకంటే అది చేసినా చేయకపోయినా అది మీకు స్టేబుల్ గురించి మీ స్ట్రాటజీ గురించి వస్తుంది కాబట్టి మాకు ఇష్టం. వివాహ వేదిక దగ్గర మటుకు ఎటువంటి పరిస్థితిలో 400 స్వీట్లు 300 స్వీట్లు ఎవడన్నా తింటారా ఇవాళ షుగర్ ఉన్న వాళ్ళు? మరి ఎందుకు అవింది? ఆ డబ్బులు ఎత్తి వృధా చేయటం. అనాథాశ్రమాలకు ఇవ్వండి, సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి ఇవ్వండి, ఆశ్రమాలకు ఇవ్వండి. వాళ్ళు చక్కగా 10 మందికి భోజనానికి పెడతారు. కానీ మనకి స్టైల్ దానివల్ల నీళ్ళు పెళ్లి చేస్తాం బయటకు వస్తాం, పెళ్లి చేస్తాం బయటకు వస్తాం, గొడవలు కొట్లాట్లు ఇవన్నీ మళ్ళీ రోజు మా దగ్గరికి వచ్చి ఓ చేయండి గురుగారు, వైబ్రేషన్ ఇవ్వండి గురుగారు, వైబ్రేషన్ ఇవ్వండి. ఇదే బాధ. మనం చేసే విధానం మార్పులు చేసుకున్నాం అనుకోండి, ఈ కష్టాలు ఉండవు, మాకు మనశ్శాంతి. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పేది అంటే మేము కష్టాలు పడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇవే చెప్తున్నారు మాకు. కాబట్టి దాంట్లోంచి బయటికి రా, చక్కటి వాతావరణం క్రియేట్ చేసుకోండి. తెలియకపోతే తెలుసుకోండి, అది మా దగ్గరికి రండి, జ్ఞానబోధ చేస్తాం. 24 గంటలు మేలుకొనే ఉంటా, ఎప్పుడైనా రండి, జ్ఞానబోధ చేస్తాం. మీకేం కావాలో చెప్పండి, అన్నీ ఏర్పాట్లు చేస్తాం. వస్తారు ఎవరన్నా? ఒక్కళ్ళు చెయ్యొస్తారు, శివుడు ఆఫ్ చేయొచ్చున్నారంటే వస్తానా రాను వస్తాను. కాబట్టి ఈ ఆనందం పొందాలి అనేది కలియుగంలో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాయ, ఈ కలియుగంలో మాయ ఎవరు? గాయత్రి మాత. ఈ మాయని మనం జయించగలగాలి అంటే ఏం చేయాలి? నాకు వినపడలేదు అనుకుంటే అన్నీ జయించవచ్చు, నాకు వినపడుతుందంటే అన్ని గొడవలు. ఆ మాయని జయించాలంటే అంత తమాషే కాదు. మనం ఆ మాయని జయించాలంటే మానవ సరోవరం పోవాలి, తపస్సు చేసిన కుండి దగ్గరికి పోయి కూర్చుంటే కానీ మళ్ళీ మాయ మాట. మళ్ళా గీత దాటి వచ్చినామంటే మళ్ళీ మాయ వస్తాం. అక్కడే ఉంటానంటే అందరినీ పంపిస్తాను, అక్కడ ఏర్పాట్లు చేస్తాం. వెళ్తారా మరి? ఇక్కడికి రావాలంటేనే కష్టపడుతున్నాం. మన అక్కడ అందరూ అర్థం చేసుకొని గృహస్థాశ్రమం సుఖమయంగా చేసుకొని ఆ భగవంతుడి యొక్క కృప అనుగ్రహం పొందాలని, అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా రాబోయే కాలం చాలా గడ్డు కాలం వస్తూ ఉంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంతా కూడా రక్తపాతం ఎక్కువగా అనిపిస్తుంది భూమండలం మీద. రక్తపాతం మామూలు కాదు, రక్తపాతం ఏడులై పాడుతుంది. కాబట్టి బాగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు రోజు ఇంట్లో సర్వే జన సుఖినో భవంతని ఒక శ్లోకాన్ని మీరందరూ కూడా పునరుత్పత్తి చేయండి. మీరు ఎన్నిసార్లు చేయాలనుకుంటే అన్నిసార్లు. ఉదయాన్నే సర్వే జన సుఖినో భవంతు, ఇవన్నీ కూడా మీరు గిన చేసుకోగలిగితే, అందరికీ ప్రజలంతా కూడా చేసుకోగలిగితే కొంతకన్నా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రానున్న కాలం కూడా గడ్డు కాలంగా కనిపిస్తూ ఉంది. కానీ మన భారతదేశానికి భయం లేదు, మన సనాతన ధర్మానికి భయం లేదు. అటుపక్కంతా మారుతూ ఉన్నారు, మనం లోపలికి పోతూ ఉన్నాం. ఆయన రామాయణం చెప్తే మనం వినాలి రేపు కూర్చొని. రాముల వారి తండ్రి. మనం భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక మాస్టర్, ఒక మాస్టర్ లాంటి వాళ్ళు. మనం ప్రపంచానికి జ్ఞానం పంపించాం, మనం ప్రపంచానికి అన్నీ పంపించాం. ప్రతి టెక్నాలజీ కూడా మన గుళ్ళల్లో ఉంటాయి. టెక్నాలజీ అంతా కూడా మనం పోతాం, అలా చూస్తాం, బాగుంది ఎయిర్పోర్ట్. కానీ ప్రతి విగ్రహంలో కానీ ప్రతి చేతిలో కానీ ఆయుధాలు కానీ ఇవన్నీ కానీ మన పరిపూర్ణంగా ఒక టెక్నాలజీ. ప్రతిది కూడా టెక్నాలజీ. మన గుళ్ళన్నీ కూడా టెక్నాలజీ రూపంలో మనం భద్రపరుచుకున్నాం. ఎవరన్నా వచ్చి చెడగొడతారో అనే ఉద్దేశం మీద, ఆయుధాలు ఇవన్నీ ఉంటే తగలబెడతారో అనే ఉద్దేశం మీద మన శిలా రూపంలోని ఒక ఆయుధ రూపంలో మనం అన్నీ కూడా పరిశీలన చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు చెన్నై దగ్గర ఒక టెంపుల్ ఉంది, 2000 సంవత్సరాల క్రితం నాటి కట్టినది. 2000 సంవత్సరం తర్వాత మానవుడు ఎలా ఉంటాడో బొమ్మలు చెక్కి పెట్టారు అక్కడ. కొంతమంది చూపించున్నాను నేను. అంటే 2000 సంవత్సరాల క్రితం నాడు శిల్పి 2000 సంవత్సరం తర్వాత ఎట్లా ఉంటాడు మానవుడు అనేది ఆ శిల్పాల మీద రాసి పెట్టాడు.
బొమ్మలు వేసాడు, ఇలా ఉంటారు డిజైన్ వేశాడు, బెల్ట్ పెట్టాడు, అన్నీ చేశాడు. అంత శిల్పి ఎంత గొప్పవాడు అంటే భవిష్యత్తు 2000 సంవత్సరాల క్రితం ఆలోచన చేసి పెట్టాడు కదా. మనకి ఇంకొక క్షణ కాలంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలుస్తుందా? సాధన చేయండి, అన్నీ తెలుస్తాయి. మంచి చెడులన్నీ తెలుస్తాయి. మనిషి మన చెడు చేయడానికి మంచి చేయడానికి వస్తాడో తెలుస్తుంది. చక్కగా చేసుకోండి, చక్కగా వస్తుంది. లేకపోతే 3 సంవత్సరాల 13 రోజులు ఇంట్లో అఖండ జ్యోతి పెట్టండి, ఆముదంతో ఒత్తేసి పెట్టండి, వాక్శుద్ధి వస్తారు. చెడు అవన్నీ ఉండకూడదు. మరి చేయండి. మరి 3 సంవత్సరాలు మరి తపస్సు చేయమంటే రాడు, గురువుల దగ్గర ఇవ్వమంటే రాడు. ఇంట్లోనే కూర్చుంటారు కదా. రోజు ఆముదంతో చేసుకోండి. 3 సంవత్సరాల 13 రోజులు సంకల్పం పెట్టుకోండి, దానికి ఒక అర తయారు చేసుకోండి, అది కంటిన్యూగా వెలిగించండి, వాక్శుద్ధి వస్తుంది. మనం ఏం చెప్తే అది చెప్తాం. సింపుల్గా చెప్తే అర్థం కాదు. కాబట్టి మనం చేసుకున్న విధి విధానాలన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని, భూమండలం అంతా కూడా సుఖశాంతులతో జీవించాలని, సర్వజనులు కూడా ప్రశాంతంగా అందరూ కూడా సంతోషంగా జీవించాలని, పాడి పంటలు బాగా పండి అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ, మా యొక్క గురువు యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క ఆశీర్వాదాలు కూడా మీ అందరికీ కూడా మంగళశేషణాలు తెలియజేసుకుంటూ ఈ స్వస్తి. పూజ్య శ్రీ హిమాలయ గురుదేవతాభ్యో నమః. మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మనవ్యోసానీతి కదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయుష్పేజో దధాతి. రాజ్యం భోగ్యం సారాజ్యం వైరాజ్యం భారేజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. శ్రీ గురుదేవతాభ్యో నమో నమః. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. హర నమ పార్వతీ పతహే శివ హర 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 మహాదేవ. భగవానికి సద్గురు హిమాలయ గురుదేవతాభ్యో నమో నమః. సమర్పయామి.